రాష్ట్రంలో తప్పుగా మాట్లాడాలన్నా, తప్పుడు ప్రచారాలు చేయాలన్నా, తప్పుగా మాట్లాడించాలన్నా, దొరికినంత దోచుకోవాలన్నా ఏ పార్టీ ఎక్కువ కాదు. కానీ వీళ్ళని నమ్ముకొని గుడ్డిగా ఫాలో అయ్యేలు మాత్రం, ప్రజలు మాత్రం కొంతమంది ఫాలో అయ్యేవాళ్ళు, ప్రజలు కూడా కాదు, గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్ళు ఈ పార్టీయే మంచిది, మా పార్టీయే మంచిది, మా పార్టీలో నీతిగా ఉంటారు నాయకులు అని చెప్పి ఏదో అనుకుంటారు. అది వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు. కొంతమంది రాజకీయ నాయకులేమో డప్పు కొడతారు, వాళ్ళ పార్టీ కంటే మేమే గొప్ప అని. కానీ అందుట్లో నిజాలు లేవు. ఒక చిన్న సంఘటన, మన రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడారు, కించపరిచి మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైంది? ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా కాకుండా ఒక నార్మల్ కార్యకర్త స్థాయి ఉన్న వ్యక్తి చేత జగన్మోహన్ రెడ్డి గారి భార్యను తిట్టించారు. ఇక్కడ అర్థమైపోతుంది కదా, అంటే ఇక్కడ పెద్దవాళ్ళ సపోర్ట్ లేకుండానే వాడు తిట్టిండా? అర్థం చేసుకోండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని డబ్బులు ఇచ్చి మరీ నడిపిస్తున్నారు, అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన.